అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి నుంచి చాలా రాశులలో చాలా రకాల మార్పులు జరగబోతున్నాయి. ఈరోజు మీకు ఆ విషయాన్ని షేర్ చేసుకుంటాను. సంక్రాంతి తర్వాత ఈ రాశులకు ఏడాది మొత్తం పండగే. మకర సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుతుంది. కొత్త సంవత్సరంలో అన్ని గ్రహాలు తమ రాశులను మార్చుకుంటుండడం విశేషం. మకర సంక్రాంతి సమయంలో సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఈ ప్రభావం అన్ని రాశులపై ఉన్నప్పటికీ కొన్ని రాశులపై మాత్రం విశేషంగా ఉండనుంది. సంక్రాంతి తర్వాత కూడా ఏడాది మొత్తం పండగగా ఉండే రాశుల వివరాలను తెలుసుకుందాం. వృషభ రాశి. ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు. ఏడాది పొడవునా ధనలాభం ఉంది. అనుకున్న కోరికలు నెరవేరటంతో పాటు కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సమయంలోనే దాన్ని పట్టాలెక్కించాలని కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. తర్వాత మిథున రాశి. ఆర్థికంగా బలపడతారు. స్నేహితులు సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. కొత్త ప్రదేశాలకు సందర్శించడం వల్ల మనస్సు ఉల్లాసభరితంగా మారుతుంది. వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు పెద్దల సలహాలు సూచనలు తీసుకొని ఆ ప్రకారం ప్రారంభించాలి, లేదంటే నష్టపోయే ప్రమాదం కనబడుతుంది. పెండింగ్లో ఉన్న సమస్యలు చికాకు కలిగిస్తుంటాయి. వాటి నుండి విముక్తి లభిస్తుంది. ఏ పని తలపెట్టినా విజయం తథ్యం. తర్వాత కర్కాటక రాశి. ఉద్యోగాలకు అదనపు ఆదాయం ఉంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్న వారికి ఇది అనుకూల సమయం. ఊహించని రీతిలో వ్యాపారస్తుల లాభాలు పొందబోతున్నారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు మీ వద్దకు చేరుకుంటుంది. గురుడు శుక్ర అనుకూలంగా ఉన్నాడు. తర్వాత కుంభరాశి. గురుడు శుక్రులు అనుకూలంగా ఉండటంతో జాతక చక్రమే మారిపోతుంది. సంపద పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు లేదంటే తీర్థయాత్రలకు వెళతారు. వాహనాలపై దూర ప్రయాణం చేయాలనే ఆలోచనలో ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే ప్రయాణాన్ని మానుకోవడం ఉత్తమం. ఏడాది మొత్తం ఆదాయం వస్తూనే ఉంటుంది. విదేశాల్లో ఉన్న విద్యార్థుల నుండి తల్లిదండ్రులకు శుభవార్తలు అందుతాయి. ఈ సంక్రాంతి నుండి ఈ రాశులలో మహాజాతకంగా మారబోతున్న రాశులు ఇవి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు నా వీడియో వాచ్ చేసినందుకు.